సలాంగా నమస్తే అందరికీ. కోయట్లో ఈరోజు ముఖ్యాంశాలు. చాలా రోజుల తర్వాత కోయట్లో వచ్చేసి ఒక మహిళతో సహా ఆరుగురికి ఉరిశిక్ష విధించడం జరిగింది కోయట్ గవర్నమెంట్. ఈరోజు ఉదయం వచ్చేసి ఈ ఆరుగురిని ఉరి తీయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరుగురు వచ్చేసి మాదక ద్రవ్యాలు, అలాగే హత్య, దేశద్రోహం, అక్రమ రవాణా అటువంటి తీవ్రమైన నేరాలు చర్యలకు పాల్పడినందుకు గాను ఈరోజు వారికి ఉరిశిక్ష విధించడం. మామూలుగా అయితే 7 వచ్చేసి ఈ శిక్ష విధించారు. అందులో ఒక మహిళ వచ్చేసి వారికి పరిహారం చెల్లించి వాళ్ళ మహిళా కుటుంబ సభ్యులు పరిహారం చెల్లించడానికి, ఎవరైతే బాధితురాల కుటుంబానికి పరిహారం చెల్లించడానికి ఒప్పుకోవడంతో, బ్లడ్ మనీ అంటారు దాన్ని, ఒప్పుకోవడంతో ఆవిడకి వచ్చేసి చివరి క్షణంలో ఆవిడ ఉరిశిక్ష రద్దు చేశారు. తర్వాత మిగిలిన 6 మందిని ఈరోజు ఉదయం వచ్చేసి ఈ 6గురిని ఉరిశిక్ష విధించారు. ఇందులో వచ్చేసి 3 స్థానికులు మహిళతో సహా, అలాగే 2 ఇరానియన్లు, ఒక పాకిస్తానీ ఉన్నారు. అలా కోయట్లో బయోమెట్రిక్ వచ్చేసి సెప్టెంబర్ 30 వచ్చేసి స్థానికులకు, డిసెంబర్ 31 తేదీకి వచ్చేసి విదేశీయులకు అంటే ప్రవాసీలకు డెడ్ లైన్ అనమాట. ఇంకా 8 లక్షల మంది విదేశీయులు వచ్చేసి ఈ బయోమెట్రిక్ విధానాలు పూర్తి చేయాల్సి ఉందని, కాబట్టి ఈ గడువులోగా డిసెంబర్ 31 తేదీ అనే ఈ గడువులోగా ప్రతి ఒక్కరూ ఎవరైతే బయోమెట్రిక్ చేసుకోలేదు వీళ్ళందరూ బయోమెట్రిక్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. అలాగే సాహెల్ యాప్లో వచ్చేసి మీరు బయోమెట్రిక్ చేసుకున్నారా లేదా అని చూసుకునేందుకు కూడా వీలు కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయలేదు వీళ్ళందరూ వచ్చేసి బయోమెట్రిక్ చేసుకోవాలి. లేకుంటే ఆ తరపున ప్రభుత్వం ద్వారా మీకు జరిగే కార్యక్రమాలు ఏదైతే అకామ రెన్యువల్, లైసెన్స్ రెన్యువల్, ఇటువంటి ఏ కార్యక్రమాలు కూడా జరగకుండా నిలిపివేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు.